వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ పూరీలు, అందులోకి కూర తయారు చేస్తానండి. అందుకు ముందుగా పూరీల కోసం 2 కప్పుల గోధుమ పిండి, 2 కప్పుల గోధుమ పిండికి 2 స్పూన్లు ఉప్మా రవ్వ అంటే సూజీ రవ్వ అది తీసుకుంటాను. దానికి సరిపడా ఉప్పు తీసుకొని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ అందులో ఉండలు లేకుండా కలిపి పెట్టుకుంటానండి. చూడండి, ఈ పూరీల కోసం చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో ఆ విధంగా ముద్దని ఆ విధంగా కలిపి పెట్టుకోవాలా. బాగా మెత్తగా కలిపి పెట్టుకున్నామంటే ఇప్పుడు ఈ కలిపిన ముద్ద మీద కొంచెం ఆయిల్, నీళ్ళతో కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ కొంచెం బాగా మెత్తగా దాన్ని పిసికి ఒక 20 నిమిషాలు, 20 నుంచి అరగంట వరకు పక్కన పెట్టుకుందాము. ఈ లోపల కూరకి రెడీ. ఒక 1/2 కేజీ బంగాళదుంపలు తీసుకొని ఈ విధంగా ముక్కలు చేసి పెట్టుకొని దీన్ని మనం కుక్కర్లో ఒక 4 విజిల్స్ వచ్చేటట్టు ఉడకబెట్టుకోవాలండి. ఆ విధంగా ఉడకబెడతాను. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేడెక్కింది. అందులో ఆవాలు, తర్వాత మినప్పప్పు, తర్వాత జీలకర్ర కొంచెం వేగనిద్దాము. ఇప్పుడు ఇందులోనే మనం ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకున్నామండి. ఆ విధంగా పొడుగ్గా ఒక 3 పచ్చిమిరపకాయలు పొడుగ్గా చీల్చి పెట్టుకొని అందు వేసేసాము. ఒక రెమ్మ కరివేపాకు వేసేసి వీటిని మెత్తబడేటట్టు, చూడండి, మెత్తబడేటట్టు ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు ఇందులో 1 స్పూను పసుపు వేసుకున్నాం, అంటే 1 టీ స్పూన్ పసుపు. అందులో ఉడకబెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, ఉడకబెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని మనం ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేస్తా ఆ ఉల్లిపాయలు వేసేసుకోవాలండి. చూడండి, ఆ విధంగా మెత్తగా చేసేసి ఇప్పుడు మనం అటు ఇటు కలిపేసుకోవాలా. కలుపుకున్న తర్వాత ఇందులో ఒక తగినన్ని నీళ్ళు అనుకోండి, అంటే ఒక హాఫ్ లీటర్ వాటర్ వచ్చేటట్టు పోసుకున్నామంటే దాంతో బాగా ఉడకద్ది. దానికి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలా. ఇప్పుడు పక్కన విడిగా 1 స్పూను శనగపిండి తీసుకున్నాను. దానికి కొంచెం నీళ్లు కలుపుకొని ఈ విధంగా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలా. ఇప్పుడు చూడండి, ఈ నీళ్ళల్లో ఉడికింది కదా బంగాళదుంప కూర మొత్తం, అందులోనే ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న శనగపిండి నీళ్ళల్లో కలుపుకున్నాం కదా, అది ఎత్తి అందులో పోసేసాము. చూడండి, దగ్గరగా ఉడికిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసి దించేస్తాను. చూడండి, మనం ఇందాక ఒక అరగంట సేపు నానబెట్టి పెట్టుకున్నాం కదా ఈ పూరీ పిండిని, ఇప్పుడు కొద్దిగా తీసుకొని దీన్ని ఉండలుగా చేసుకొని మనకి పూరీలు ఎంత కావాలో, మనకి చపాతీ చెక్క మీద అయితే మనం కొంచెం పెద్దగా చేసుకుంటాం, పూరీ ప్రెస్ మీద అయితే చిన్నగా చేసుకుంటాం. ఇప్పుడు నేను చపాతీ చెక్క మీదనే చేస్తున్నానండి. చూడండి, ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఆ చపాతీ ముద్దని, అదే పూరీ ముద్దని తీసుకున్నాం కదా, దాన్ని కొంచెం ఆయిల్ అండి, మనం పిండి వేసుకోకూడదు, ఆయిల్తో కొంచెం తడుపుకొని ఇలా అంటుకోకుండా ఇలా చేసుకోవాలా. రౌండ్గా గుండ్రంగా అందంగా వచ్చేటట్టు చేసుకోవాలా. దీనికి మనం పక్కన స్టవ్ పైన బాండలు పెట్టి తగినంత ఆయిల్ వేసి పెట్టుకున్నామండి ఈ ఫ్రై చేయడానికి. చూడండి, ఈ విధంగా పూరి వేసిన తర్వాత అలా మన చిల్లులు గంటితో అలా నెట్టుకున్నాం అనుకో, కొంచెం ఒత్తినట్టు ప్రెస్ చేసినట్టు, ఆ విధంగా పూరీలు బాగా పొంగి చాలా బాగా వస్తాయండి చూడటానికి, తినడానికి. ఆ విధంగా చేసేసుకోవాలండి. మిగతా పూరీలన్నీ ఇదే విధంగా నేను తయారు చేస్తానండి. చూడండి, మనం ఆయిల్ కొంచెం బాగా కాగబెట్టుకోవాలండి. పూరీలు పొంగాలంటే ఆయిల్ బాగా వేడెక్కుండాలి మనకి. చూడండి, ఇదే విధంగా అన్ని పూరీలు చేసేస్తాను. చూడండి, పూరీలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు కూర కూడా రెడీ అయిపోయింది కదా, అన్ని ప్లేట్లో సర్వ్ చేసి పెట్టుకున్నాను. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ పూరీలు. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటాయి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. చూడండి, ఈ పూరీలు మనం చాలా కష్టం అనుకుంటాం, అందరం దోశ ఇడ్లీ ఈజీగా అనుకుంటాం కదా, చాలా ఈజీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మంచి కామెంట్ చేయండి.